హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక 5 పీకాక్స్ ఏవైతే ఉన్నాయో, నెమళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని యుఎన్కి, యునైటెడ్ నేషన్స్కి ఇవ్వటం జరిగిందనమాట. సో ఇదేంటంటే జెనీవాకి, యుఎన్ ఎక్కడుందంటే మనకి జెనీవాలో ఉంది. అక్కడ వాళ్ళకి మన రివైవింగ్ ట్రెడిషన్ అనమాట. అంటే ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఆచరణ లాగా అనమాట. అంటే మనం ఎప్పటి నుంచో మన యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ బాడీకి మనం మన దేశం నుంచి నెమళ్ళని ఎప్పుడూ ఇస్తూ ఉన్నాం. నెమళ్ళని ఇవ్వటం అంటే వాటిని సంరక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి పార్క్కి మనం ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఇండియా రీసెంట్గా ఒక 5 నెమళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని యునైటెడ్ నేషన్స్కి చెందినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో జెనీవాలో వాళ్ళకి ఇవ్వటం జరిగిందనమాట. ఇది ఎందుకోసం అంటే మన దేశం నుంచి దౌత్యపరమైనటువంటి విషయాల్లో మనం ముందున్నాం. ప్రకృతిని కాపాడడం కావచ్చు, మన జీవనంలో నథింగ్ బట్ మన ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జంతువు, ప్రతి పక్షి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకున్నటువంటి పీకాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి బాధ్యతను తీసుకొని ఒక 5 చాలా సంవత్సరాల నుంచి మనం ఇస్తూ ఉన్నాం. ఇక్కడ యునైటెడ్ నేషన్స్కి మనం ఒక 5 నెమళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ 5 పీకాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన యునైటెడ్ నేషన్స్కి ఇవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ అంటే చాలా దేశాల యొక్క కూటమి అనమాట. ఇందులో 4 వచ్చేసి పీ ఫోల్స్, నథింగ్ బట్ నెమళ్ళు, బ్లూ కలర్లో ఉండే నెమళ్ళు అనమాట 4. అండ్ ఒకటి వచ్చేసి చాలా రేర్గా ఉండేటువంటి వైట్, తెల్లగా ఉండేటువంటి రెక్కలతోటి ఉండేటువంటి నెమలు అనమాట. ఇది మేల్ది. సో వీటి 5టిని కూడా మన యునైటెడ్ నేషన్స్కి ఇచ్చాం. అండ్ యునైటెడ్ నేషన్స్లో ఎందుకోసం అంటే యునైటెడ్ నేషన్స్ యొక్క కలర్స్ ఏంటంటే బ్లూ అండ్ వైట్ కలర్స్ తోటి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం బ్లూ కలర్వి అండ్ వైట్ కలర్వి కూడా నెమళ్ళు అనేవి మన యునైటెడ్ నేషన్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క మనం నెమళ్ళు ఇస్తున్నాం అంటే తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం కాదు, అక్కడ ఉన్నటువంటి అధికారికంగా అక్కడ యుఎన్కి, నథింగ్ బట్ యునైటెడ్ నేషన్స్కి జెనీవాలో ఉన్నటువంటి దానికి మన దేశం నుంచి, ఇండియా నుంచి పర్మనెంట్గా రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి అరిదమ్ బాగ్చి గారు ఈ యొక్క వర్క్ అనేది చేయడం జరిగింది అనమాట. అఫీషియల్గా మన దేశం నుంచి నెమళ్ళు అనేవి యునైటెడ్ నేషన్స్కి ఇవ్వటం జరిగింది. అండ్ ఈ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్నటువంటి తతినావా వాలోవయ గారు, అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ గవర్నమెంట్ బాడీ ఏదైతే ఉందో దానికి డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి తతియానా వాలోవయ. సో ఆయన తీసుకున్నారనమాట. అండ్ వీటిని తీసుకోవడం అంటే వీటిని ఎక్కడ ఉంచుతారు, ఎక్కడ సంరక్షిస్తారు అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఇది హర్యానా పార్క్లో వాటిని ఉంచడం జరుగుతుంది. ఇది యునైటెడ్ నేషన్స్కి చెందినటువంటి యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో అక్కడ మనం ఇచ్చినటువంటి యునైటెడ్ నేషన్స్కి మనం ఇచ్చినటువంటి నెమళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని హర్యానా పార్క్లో ఉంచి వాటిని సంరక్షిస్తారు. సో ఈ హర్యానా పార్క్ ఏదైతే ఉందో అది 41 ఎకరాల్లో ఉన్నటువంటి పెద్ద పార్క్ అనమాట. జెనీవాలోనే ఉంది. అండ్ ది లార్జెస్ట్ అనమాట, చాలా పెద్ద సైజులో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి నెమళ్ళని సంరక్షించేటువంటి బాధ్యత జెనీవా బయో పార్క్ జూ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాటిని సంరక్షించేటువంటి బాధ్యత వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో ఇది మనం ఆచారం అని చెప్తున్నాం. అంటే ఎప్పటి నుంచో మనం ఇస్తున్నాం అని చెప్తున్నాం. ఎప్పటి నుంచి ఇస్తూ ఉన్నామంటే 1981 ప్రాంతం నుంచి కూడా మనం యుఎన్కి, యునైటెడ్ నేషన్స్కి మనం నెమళ్ళు అనేవి ఇస్తూ ఉన్నాం. అండ్ ఫార్మల్లీ ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఢిల్లీ జూ నుంచి కూడా అప్పుడు ఫస్ట్ బ్రీడ్ అయినటువంటి 2 నెమళ్ళు అనేవి 1981 ప్రాంతం నుంచి కూడా యునైటెడ్ నేషన్స్కి సమర్పిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 5 నెమళ్ళని మన దేశం నుంచి యునైటెడ్ నేషన్స్కి ఇవ్వటం జరిగింది. అవి మన దేశం తరఫున వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక గౌరవం. అది యునైటెడ్ నేషన్స్కి మన దేశం నుంచి ఒక గౌరవప్రదంగా అవి పంపిస్తున్నాం అనమాట. సో వాటిని సంరక్షిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.